ఆ బైబిల్ సెలవిస్తుంది, నిర్నిమిత్తముగా దేవుడు ఏ ఒక్కరిని బాధ పెట్టేవాడు కానీ కాదో. రోజు ఒకవేళ నువ్వు బాధపడుతున్నా, దుఃఖపడుతున్నా, అల్లాడిపోతున్న దానికి కారణం దేవుడు అని మాత్రం అనద్దు సుమా. జాగ్రత్తగా వినండి. ఆనాడు దావీదు 13 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ 13 సంవత్సరాలు ఎదురు చూడడానికి కారణం, ఒకటి, సౌలు అడ్డుబండగా తయారయ్యాడు. 2, దావీదు యొక్క అవిశ్వాసం తన కాళ్లకు బంధకాలుగా తయారైనాయి. ఫలితంగా తాను రాజుగా అభిషేకించబడవలసినటువంటి సమయంలో అభిషేకించబడలేకపోయాడు. తను పశ్చాత్తాపడడం వల్ల, ప్రభు పాదాలు పట్టుకోవడం వల్ల దేవుడు కనికరించి, ఇదిగో యూదా రాజ్యానికి లేక యూదా గోత్రానికి దావీదును రాజుగా దేవుడు అభిషేకించాడు. అనగా దావీదు జీవితంలో మంచి రోజులు ప్రారంభమైనాయి. ఏ దేవుడైతే దావీదు జీవితంలో మంచి రోజులు ప్రారంభించాడో, ఎప్పుడు ఆలస్యమవుతుంది, నా జీవితంలో నేను పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదము, అధికారము ఆలస్యమవుతుంది, ఆవిరైపోతుంది అనుకుంటున్న సమయంలో దేవుడు ఏం చేశాడు? దావీదు జీవితంలో ఆశీర్వాదాన్ని, అధికారాన్ని చవిచూడడానికి అవకాశాన్ని ఇచ్చాడు, ద్వారాలు తెరిచాడు. సహోదరులు, మీ జీవితంలో కూడా ఒకవేళ ఆలస్యం అవుతుంది అని చెప్పి దేని గురించి అయితే మీరు మీ మనసులో భావిస్తున్నారో, నిరాశ నిస్పృహకు లోనవుతున్నారో, మీకు ఒక శుభవార్త. ఏ దేవుడైతే దావీదు జీవితంలో మంచి రోజులు దయచేయటం ప్రారంభించాడో, అదే దేవుడు నీ జీవితంలో కూడా మంచి రోజులు దయచేయబోతున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను.